కృతజన్మ పాపమన్నీ కూడా తొలగి ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు మనం పొందేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుందండి. శాలగ్రామం, విష్ణు శాలగ్రామాలు కూడా ఉంటాయి. ఈ శాలగ్రామానికి అర్చన చేయగలిగితే ఏం జరుగుతుంది అని అంటే, ఇక ముందు మనం తెలుసో తెలియకో చేసేటువంటి పాపకృతుల నుంచి కాస్త సడలింపు ఉంటుంది మనకి. మనం నేనేం పాపం చేయలేదు కదా అనడానికి లేదండి. మనం తింటున్నామంటే ఒక మొక్క కోసాము అంటే ప్రాణం తీసినట్టే లెక్క. ఆ పాపకృతువుల్లోనూ తెలుసో తెలియకో మనం ఏదన్నా హడావిడిలో ఉండి ఎవరి మనసునైనా గాయపరిచిన, మనం ఉన్నతమైన స్థాయిలో ఉండి మనం ఒక్కొక్క సందర్భంలో అకృత్య వ్యవస్థలోకి వెళ్ళి నేను కదా అనేటువంటి ఒక వాటర్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతున్న ఎటువంటి దోషభూయితాలన్నా సరే ఈ శాలగ్రామాలకు చేయడం వల్ల అటువంటి దోషభూయితాల నుంచి సడలింపు ఉంటుందట. అయితే ఏ మంత్రానికన్నా సరే అది మనకి పట్టివ్వాలి అంటే ఖచ్చితంగా అక్షర లక్ష చేయాల్సిందే, చెప్పాలి. అక్షర లక్ష జపం చేస్తే ఏమవుతుంది అంటే మన నాలిక మీద సరస్వతీదేవి తాండవం చేస్తూ అనుకున్నటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. అదేంటంటే ఒకటి రెండు చేస్తే ఎందుకు జరగదు అని అంటే, మంత్రం చెబుతూ 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 ఉన్న తర్వాత నీలో పరిపక్వం చెందుతుంది. ఏ విధంగా అంటే, ఎవరైనా వచ్చి నమస్కారం అంటే ఈశ్వరార్పణమస్తు అన్న నేర్చుకుంటాం, నారాయణార్పణమస్తు ఎప్పుడు నేర్చుకుంటాం? మనం స్మరించిన తర్వాత నేర్చుకుంటాం. అలా స్మరిస్తూ మనల్ని మనం మర్చిపోయి నారాయణుడు గాని ఈశ్వరుడు గాని వారి యొక్క పాదాల చెంత జరగడానికి అవకాశం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివత్సహృదయం విష్ణు విష్ణుత్సహృదయం శివ అన్నట్టుగా మనం ఇక్కడ ఏముంటుందంటే నిత్యము కూడా ఏదో ఒక సందర్భంలో దాని వ్యవస్థ మనకి ఆ యొక్క పవర్ అనేటువంటి కనబడుతూ ఉంటుంది. చేయగా 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 సానబట్టినట్టుగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కానీ వీటిలో కానీ అనుభవం ఏంటంటే, వారాహం చేస్తే అద్భుతం జరుగుతుంది, దుర్గాదేవి చేస్తే ఎలా కలుగుతుంది, లక్ష్మీ నరసింహస్వామి చేస్తే ఎలా వస్తుంది, నృసింహస్వామి చేస్తే ఎలా వస్తుందని కొత్తగా నేర్చుకుంటాం. కొత్త వద్దండి. మీ ఇంట్లో మీ తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా కొలిచేటువంటి కులదేవతలు ఉంటారు, వారిని ఆరాధించండి. అయితే అది యూట్యూబ్కి కొత్తగా నేర్చుకుంటూ పాత విషయాన్ని సానబట్టుకుంటూ ఉండాలి. అంటే మన ఇంటి ఆరాధన మొట్టమొదటిగా చేసుకోవాలి. అందులోనూ ముందుగా మనకి కల్పించేటువంటి దైవం తల్లిదండ్రులకు నమస్కారం చేసి, తదునంతరం మనం గుమ్మం బయటకు వచ్చిన తర్వాత గురువు గారికి నమస్కారం చేసి అప్పుడు ఏ కార్యక్రమమైనా ప్రారంభం చేస్తూ ఉండాలి. మొట్టమొదటగా అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. భద్రం కరణే శృణుయామ దేవాః భద్రం పశ్యమ